హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్టాస్టిక్ తెలుగు వ్లాగ్స్ బై శిరీష. ఈరోజు వీడియోలో సొరకాయతో చాలా టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ ఒకటి చూపిస్తున్నాను. ఈ సొరకాయ మసాలా కర్రీని ప్లెయిన్ రైస్లోకి, చపాతీ, జొన్న రొట్టెలు, రాగి సంగటి ఇలా దేనిలోకి తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా కర్రీలోకి యాడ్ చేసే ఒక పేస్ట్ వల్ల ఈ గ్రేవీ చాలా టేస్ట్గా వస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూసి ఈ టేస్టీ అయిన కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చీరికలు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, కారం, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపుగా ఈ కర్రీలోకి కావలసిన పేస్ట్ని రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి సన్నటి మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెము వేయించిన పల్లీలు కూడా కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ తయారు చేసుకున్న పేస్ట్ని కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్ని చక్కగా వాష్ చేసుకొని ఆ వాటర్ కూడా కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ పొడి మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీనిలో ధనియాలు, హోల్ గరం మసాలా అన్నీ కలిపేసి ఉన్నాయి. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నారంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని వేడివేడిగా రైస్, చపాతీ, జొన్న రొట్టెలు ఇలా దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటితో తిన్నారంటే భలే బాగుంటుంది. గుమ్మడి గింజలు, నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ యాడ్ చేయటం వల్ల గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ అయిన కర్రీని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ యాక్టివేట్ అవుతాయి. నేను ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఛానల్ పేజ్ ఒకసారి విజిట్ చేసి నా పాత రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.